నటుడు ప్రకాష్ రాజ్ గారు నటుడు అంటున్నాను ఎందుకంటే ఆయన నటుడే నిజ జీవితంలోనూ సినిమా జీవితంలోనూ అన్నిటిలో కూడా చాలా అద్భుతమైనటువంటి నటుడు అని చెప్పి చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఎందుకని మాట్లాడుతున్నాను అంటే రీసెంట్గా ప్రకాష్ రాజ్ గారు ఆయన చెప్పేటటువంటి వేదాంతాలు చేసేటువంటి పనుల గురించి దానికి సంబంధం ఉండదనుకోండి. అయితే రీసెంట్గా ఆయన బెట్టింగ్స్కి సంబంధించిన బెట్టింగ్ యాప్లకు సంబంధించి ప్రమోషన్స్లో ఆయన పాల్గొన్నారు, వీడియోస్ చేశారు, యాడ్లు చేశారు, దాని నుంచి కోట్ల రూపాయలు సంపాదించారు అని చెప్పి ఆయన మీద అభియోగాలు వచ్చాయి, దాని మీద కేసులు పడ్డాయి. దాంట్లో ఆయన ఏం మాట్లాడారు అనేది ఒకసారి విందాం. యాప్ గురించి యాడ్ చేశాను, ఆ తర్వాత బెట్టింగ్ అయితే దాని నుంచి నేను తప్పుకున్నాను. 2016లో ఇంకా బెట్టింగ్ స్టార్ట్ అవ్వలేదండి. ఆ యాప్ గేమ్ అనుకుని నేను చేసామంటే ఆ తర్వాత తెలిసింది బెట్టింగ్ యాప్ ఈజ్ రాంగ్, అందువల్ల నేను కంటిన్యూ చేయలేదు. ప్రకాష్ రాజ్ గారు మాట్లాడింది ఏంటంటే బెట్టింగ్ యాప్ అని అప్పుడు తెలియలేదట. మీరు కావాలంటే ఒకసారి ఒక చిన్న ఫోటో ఉంటుంది, ఆ బెట్టింగ్ యాప్స్ ప్రకాష్ రాజ్ గారు అప్పుడు చేసినటువంటి యాడ్ గురించి ఒక ఫోటో కూడా చూడొచ్చు. గ్యాంబ్లింగ్కి సంబంధించి కార్డ్స్ పట్టుకుని చాలా క్లియర్గా ఆయన బెట్టింగ్కి సంబంధించినటువంటి ఆ యాప్ని ఆ తర్వాత బెట్టింగ్ కింద అయ్యింది, ఇంకొకటి అయింది అనేటువంటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఉన్నప్పుడు అప్పుడు లేదు, ఇప్పుడు ఇది ఏంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏదైనా సరే ఇది బెట్టింగ్ యాపే, ఏదైనా సరే అది బెట్టింగే. అది ఇంకొకటి అయిందా, అక్కడ పర్మిషన్ ఇచ్చారా, ఇక్కడ పర్మిషన్ ఇవ్వలేదా, ఇవన్నీ అనవసరం సార్. మీరు దాంట్లో యాక్ట్ చేశారా లేదా, బెట్టింగ్ని ప్రమోట్ చేశారా లేదా, దానివల్ల ఎన్నో వందల మంది జీవితాలు రోడ్డు మీద పడ్డాయా లేదా, ఎన్నో వందల మంది ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి ఉందా లేదా, ఇది మాత్రమే చూడండి. అంటే సమాజంలో మీరేదో గొప్ప గొప్ప సూక్తులు చెప్పేసినంత మాత్రాన మీరు గొప్పోళ్ళు అయిపోరు. మీ నడవడిక కూడా గొప్పగా ఉండాలి. మీరు చేసేవేమో ఇలాంటివి, మీరు మాట్లాడేవేమో ఇవి, చెప్పేవి శ్రీరంగ నీతులు స్వామి, నేను మాట్లాడకూడదు. సో అది ప్రకాష్ రాజ్ గారు చేసేటువంటి పని. ఏదేమైనా ప్రకాష్ రాజ్ గారు మీరు గొప్ప వ్యక్తి అన్నప్పుడు బిల్డప్ ఇవ్వడానికి మీలాంటి ఆ ప్రశ్న లాంటి ఒకటి పెట్టుకోండి, డబ్బా కొట్టించుకోండి, పదే రుద్దించుకోండి. రుద్దటం అంటే ఏంటో ఆయనకు ఒకసారి తెలియచేయండి. అంతేగాని ప్రజల దగ్గర కటింగ్ ఇస్తే కుదరదు. ప్రజలకి అన్నీ తెలుసు, ప్రజలకి పిచ్చోళ్ళేం కాదు. ఓ 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నంత మాత్రాన ఆయన మాట్లాడేది నిజమైపోద్ది. ఆ 1,00,000 మంది ఆ కేటగిరీలో ఉండేటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులే ఉంటారు. కానీ సమాజం అంటే కొన్ని కోట్ల మంది ఉంటారు. వాళ్ళందరికీ మీ బండారం గురించి చాలా క్లారిటీగా ఒక అభిప్రాయం ఉంది. అరే మనం బెంగళూరులో పోటీ చేసినప్పుడు అసలు మనకి ఎందుకని కనీసం 200-300 ఓట్లు కూడా సరిగ్గా రాలేదేంటి, ఎందుకు ఇబ్బంది పడింది, పోనీ 200-300 అంటే ఉదాహరణకు అన్నాలే, పోనీ ఒక 500 వేసుకున్నాంలే, అంతకుమించి ఎందుకు రాలేదేంటి, సొంత ఊరు, సొంత భాష, సొంత రాష్ట్రం, మన ప్రజలే మనల్ని ఇలా ఛేదరించుకున్నారేంటి, మనమంటే అభిప్రాయం లేదా ఏంటి. అప్పటికి చాలా డిబేట్లు పెట్టి చాలా మంచి వక్తలాగా మాట్లాడేసాం కదా, ఉపన్యాసాలు ఇచ్చేసాం కదా, ఇవన్నీ ఎక్కడ వర్కౌట్ అవ్వలేదా, అంటే నన్ను నమ్మలేదా అని అప్పుడే మీరు ఆలోచించుకోవాలి. ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని అంటాం, లేదంటే ఇంకొక వ్యక్తిని అంటాం, ఇవి కాదు. ప్రజలకి నిజాయితీగా ఉండటం అనేది మీ నడవడికలో చూపించండి. అంటే మాటల్లో కాదు, చేతల్లో కావాలి. ఆ చేతలు మీరు చెప్తున్నారు చూసారా, ఇప్పుడు లాస్ట్కి అంటే పెద్ద వాళ్ళు చెప్పారని చెప్పి లేదా ఇంకొకళ్ళు చెప్పారని చెప్పి మీరు చెయ్యొద్దు. అంటే అప్పుడు తెలీదా, కొన్ని కోట్ల రూపాయల డబ్బులు దొబ్బేసి హ్యాపీగా ఎంజాయ్ చేసి ఆయన ఎవరో చెప్తున్నారు దేశాన్ని ఉద్ధరిస్తున్నామంటే ఏదో కొన్ని ఊర్లని దత్తత తీసేసుకున్నారంట. ఊర్లే ఆ స్వామికి నవ్వుతాడు మళ్ళీ, ఆ ఎకిలి నవ్వు ఒకటి. ఆ స్వామికి ఏంటో అర్థమవదు. ఏమన్నా ఉంటే ఏమో ట్రీట్మెంట్ అన్నీ ఇప్పించుకోని మీద వచ్చిన డబ్బులతో ఆయనకి కొంచెమన్నా తగ్గుద్ది. అంటే సబ్జెక్టు కూడా ఉండదు, సబ్జెక్టు మీద పూర్తి అవగాహన ఉండదు. అది ఏ ఊరో తీసుకెళ్ళి ఆయనకు చూపించు. ఎన్ని ఊర్లు, అదే ఊర్లు, ఎన్ని ఊర్లు చేపించావో ఆయనకు చూపించు. అక్కడ ఎంతమందికి ఎలా చదువు చదివించావో, ఎన్ని స్కూల్స్ కట్టించావో, రోడ్లు వేయించావో, ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించావో, ఎవరన్నా పోనీ నటన నేర్పించావేమో అనేది ఏమన్నా ఒక తీసుకెళ్ళి ప్రశ్న అనే ఒక ప్రబుద్ధుడికి ఒకసారి కొంచెం జ్ఞానోపదాయం చెయ్యి. ఊర్లను చూపించు, ఊరు కాదు ఊర్లను చూపించు. ఆ ఫామ్ హౌస్లో కట్టుకున్నది కాకుండా ఆ ఊరికి ఏం చేసాం, ఊర్లకి ఏం చేసాం అనేది ఒకసారి ఆయనతో కొన్ని వీడియోలు చేయించు, మచ్చుకైనా కనిపించడానికి బాగుంటుంది. ఇకపోతే ఈయన ఏదో చెప్తున్నారు కదా, ఉపన్యాసాలు వద్దు, చేసే నడవడికలో మంచితనం చూపించు. సరే ఏదేమైనా కానీ ప్రకాష్ రాజ్ గారు లాంటి వ్యక్తి
చూడండి, అంటే కొంచెం ఇలాంటి వ్యక్తులు మాట్లాడేటువంటి మాటల్లో నిజమెంత ఉంటుంది, సమాజానికి ఉపయోగపడేటువంటి పనులు మాటల్లోనేనా చేతల్లో చేస్తున్నారా లేదా అనేటువంటిది ప్రజలు కూడా ఆలోచించుకుంటున్నటువంటి పరిస్థితికి వస్తుంది. వాళ్ళు ఏది చెప్తే అది వినేయటానికి ప్రజలు కూడా సిద్ధం లేరని చెప్పి ప్రకాష్ రాజు గారు లాంటి వ్యక్తులు కూడా తెలుసుకుంటే మంచిది. సమాజానికి మనం ఏం చేయలేదు, మనకు కూడా సమాజం ఏం చేయదు అని చెప్పి మీరు ఎలక్షన్స్లో పోటీ చేసినప్పుడు ఒక క్లారిటీ వచ్చేసి ఉండాలి. అంతేగాని ఇంకా మనం ఏదో బిల్డప్ ఇచ్చేస్తే, మాటలు చెప్పేస్తే, దేశం గురించి అక్కడొకటి దాని గురించి ఎక్కడో దాని గురించి తలా తోక లేకుండా సమాధానం మాట్లాడి ఏదో మాట్లాడేస్తే ప్రజలు నమ్మేస్తారు అనుకోవడం అనేది పొరపాటు. మీరు నటుడిగానే జీవించండి. జీవితంలో, నిజ జీవితంలో కూడా చాలా అద్భుతంగా నటిస్తున్నారు. ఇప్పుడు కూడా అదే కనిపించింది. సో హ్యాపీగా మీరు ఇంకెప్పుడు కూడా, అంటే మిగతా వాళ్ళకి ఎందుకు చెప్తున్నావు, ఎక్కడెందుకు చెప్పట్లేదు, ఇందాక చెప్పాల్సింది అదే అనుకున్నా యాక్చువల్గా. అంటే ఎందుకని ప్రకాష్ రాజు గారిని మాత్రమే చూపిస్తున్నారు? చాలామంది యాక్ట్ చేశారు కదా, పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు కదా, వాళ్ళందరికీ మీరు ఎందుకు చెప్పారంటే వాళ్ళు ఎవరో సూత్తులు చెప్పలే, వాళ్ళు ఎవరో సమాజాన్ని ఉద్ధరించేస్తున్నాం అని చెప్పి బిల్డప్లు ఇవ్వలా, ప్రజల్ని మీరు తోపులు వీళ్ళు ఎలా చేశారు, వాళ్ళు అలా చేశారని చెప్పి ఇది చేయలే. ఈయన దేశోద్ధారకుల్లా పాకిస్తాన్ని పొగడడం, వీళ్ళని పొగడడం ఇవి చేశారు కాబట్టి ఈయన మీద పెట్టుకుంది. ఈ దేశంలో పుట్టి ఈ దేశం మీద బతుకుతూ ఈ దేశం ప్రజల డబ్బులు తింటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు అని చెప్పి చెప్తున్నాం.